కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్ను పోలిన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. సీనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద వ్యక్తిని వెక్కిరిస్తూ ఈ డైలాగ్ ఉండడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా సినీ హీరో వరుణ్ తేజ్ స్పందించారు. ఈ సన్నివేశాన్ని తాము ఇటీవల చిత్రీకరించలేదని, గత ఏడాది నవంబర్లోనే షూటింగ్ పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఈ సీన్ ద్వారా ఎవరిని ట్రోల్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని వరుణ్ తేజ్ తెలిపారు. మేము ట్రోల్ చేయలేదు, కేవలం ఇమిటేట్ చేశాము. ఇమిటేషన్కు ట్రోలింగ్కు చాలా తేడా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా సీనియర్ నటులను వారిపై ఉన్న గౌరవాన్ని చాటేలా ఇమిటేట్ చేస్తుంటామని, ఈ సినిమా ప్రమోషన్లో కూడా చాలాసార్లు సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ నటులను ఇమిటేట్ చేశాము. తద్వారా సినిమా ప్రమోషన్ చేస్తూనే వారిపై ఉన్న గౌరవాన్ని కూడా చాటామన్న విషయాన్ని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలతో ఈ వివాదంపైన స్పష్టత ఇచ్చిన వరుణ్ తేజ్ తమ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. చూడాలి, ఈ వివరంతో ఇరు వర్గాల మధ్య ఇప్పటికైనా సమసిపోతుందా లేదా వివాదం మరింత ముదురుతుందో చూడాల్సి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి యువపురుషుల్లో ఉన్నట్టు లాస్ట్ వీక్ నుంచి కొంత వైరల్ అయింది. ఎందుకు సడన్ గా నైట్ సినిమాలో రావడంతో అది ఒక ప్లాన్ గా చేసేవారు అనేది. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి, అదే డైలాగ్తో. అంటే ఒకటి ట్రోలింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలామంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్లో చేసింది. ఇది ఏదో ఎవరినో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ప్రమోషన్ మెటీరియల్లో కూడా కృష్ణ గారిని చేసాము, చిరంజీవి గారిని చేసాము, అండ్ సినిమాలో కూడా చేసాము. వాళ్ళందరూ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫన్ స్పేస్ అంతే తప్ప అదే ట్రోలింగ్ వేరే, ఇమిటేషన్ వేరే. ఇమిటేషన్ డెఫినెట్లీ అందరూ గ్రేట్ యాక్టర్స్ కాబట్టి ఇమిటేట్ చేస్తాం.